హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో మనకి ఈ సీజన్లో దొరికే చింత చిగురుతో కర్రీ చూద్దామండి. చాలా మంచి రెసిపీ. మీకు చింత చిగురు దొరికినట్లయితే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనికోసం ముందుగా మనం చింత చిగురుని బాగా వాష్ చేసుకుని కడిగి ఒక పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి చింత చిగురుని వాటర్ ఏమీ పోయకుండా అలా కళాయిలోనే వేసేసుకుని అందులో ఉండే వాటర్తోనే అది బాగా మగ్గిపోతుందండి. ఇలా కలుపుతూ చింత చిగురుని పైకి కిందికి కదుపుతూ ఉంటే మనకి చింత చిగురు అంతా కూడా బాగా స్మూత్ అయిపోతుంది. అందులో ఉండే వాటర్తోనే మనకి అది ఉడికిపోతుందండి. చాలా మంచి రెసిపీ, టేస్టీ రెసిపీ అండి. చాలా కమ్మగా ఉంటుంది నోటికి. మీకు చింత చిగురు దొరికినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకుని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని రొయ్యలు వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న రొయ్యలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఉడికే లోపుగా మనం చింత చిగురుని ఉడికించి ఉంచుకున్నాం కదండి, దానిని ముద్ద కింద నూరేసుకుందాము. మెత్తని పేస్ట్లా. ఇలా ఈలోగా ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని అందులో జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, శనగపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. నోటికి పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇలా పోపులన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి ఇందులోనే. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి, ఇలా అన్నీ కూడా వేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని తొందరగా మగ్గుతాయండి సాల్ట్ వేయడం వల్ల. కర్రీకి సరిపడా సాల్ట్ అనేది మనం ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము. చూడండి, తర్వాత దీనిలోకి ధనియాలు, జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కలిపి చిన్న పేస్ట్లా చేశానండి. ఆ పేస్ట్ ఇందులో వేసాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత మనం బాగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. రొయ్యలన్నీ కూడా ఇలా ఇందులో చిన్న రొయ్యలతో చింత చిగురు అనేది చాలా మంచి కర్రీ అండి. చాలా మంచి టేస్ట్గా ఉంది, సూపర్గా ఉందండి. చింత చిగురు కనుక దొరికినట్లయితే మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా రొయ్యల్ని ఒకసారి ఇలా మసాలాల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే పసుపుతో పాటుగా రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. ఇలా కారం వేసుకుని మీరు ఎంత కారం అయితే తినగలరో అలాగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి ఇవన్నీ కూడా కలిపిన తర్వాత దీనిలోకి వాటర్ పోసుకుందామండి. ఒక అరగ్లాసు వాటర్ పోసాను నేనైతే. ఇవి ఒక్కసారి కొద్దిగా పొంగొచ్చిన తర్వాత మనం ఇంతకుముందు చింత చిగురుని బాగా రుబ్బుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ తెచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికినివ్వాలండి. ఇలా రొయ్యలు, చింత చిగురు కలిపి ఉడికితే ఆ రొయ్యలకి చింత చిగురు ఫ్లేవర్ అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మనకి కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. మనకి ఈ సీజన్లో చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా రెసిపీని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన రెసిపీ అనేది ఫార్వర్డ్ అవుతుందండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే.
మీకు రుచి సాల్ట్ అనేది చూసుకుని కావాలంటే ఇప్పుడు కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంతేనండి, చింత చిగురు రొయ్యల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.